స్టార్ట్ చేస్తాం. ఎవరికైనా ఉన్న ఉద్యానవన పెంపకం, పండ్ల తోట పెంపకం ఏ పద్దెనిమిది 19లో నేను ఆడ వెనకబడి ఉంటే ఆడ ఈ చెత్త చెట్లు అనేటివి సిద్ధవారం, లాలాపేట, చిలకంపాడు అన్ని దగ్గర పనిచేశాను. అన్నీ కూడా బిల్లులు వెనక ముందు కొంచెం లాలాపేటలో కూడా కొంచెం తేడా ఉంటే ఆన్లైన్లు ఉన్నాయి కాబట్టి ఓసీపీ గవర్నమెంట్లో ఇచ్చారు. సిద్ధారంలో నా వెంటబడి ఆ రోజు ఎంపీడీఓ ఎన్ఆర్జీసీ వాళ్ళు నన్ను కట్టమన్నారు. కట్టి నేను కట్టుతూ పూర్తి చేశాం. పూర్తి చేసి బిల్లు చేయాల్సిన బాధ్యత అవుతే ఎన్ఆర్జీసీ టీ, అది ఎన్ఆర్జీసీ ఏపీఓది. వాళ్ళందరూ వాళ్ళ టీం చూసి ఎక్కడ పనిచేసిందో అక్కడ చూసి, ఎందుకంటే నా బిడ్డలు ఇప్పుడు రోడ్డు మీద పడి ఉన్నారు ఈరోజు. అదేవిధంగా అన్ని దగ్గర పనిచేసి ఈరోజు బిల్లులు ఆపేసి అది ఆ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో పనిచేసినట్టు ఈ గవర్నమెంట్లో రావంటారు, రిలీజ్ చేయాలంటారు. ఎవరి ఆ డబ్బులు రేపు పొద్దున్న జడ్జి పెట్టి లోడేస్తా, ఎవరు ఆడతారు చూద్దాం. నాకు డబ్బులు నా సొంతం తొట్లు. వెంటనే ఈ మన ఎంపీడీఓ గారు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీపీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ మాట్లాడుకొని సెట్ చేసుకోండి. కానీ ఇది సమావేశంలో మీరు మాట్లాడకూడదు. ఈ విషయం మీ సర్పంచ్ ఎంపీటీసీ మాట్లాడాలి, కానీ అసలు మిమ్మల్ని లోపలికి అలా చేయకూడదు జనాన్ని. నేను మేడం గారికి ముందుగా చెప్తే ఇంకేంటంటే నెక్స్ట్ మీటింగ్ చూసుకుందాం ఉద్దేశంతో అలా ఏదో వదిలేశారు. సమస్య బయట చెప్పుకోండి, అధికారి చెప్పండి. జనరల్ బాడీలో మీరు మాట్లాడే అవకాశం లేదు. మీరు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు. మీరు ఎట్లా మాట్లాడతారు? అది అలా విడిగా మాట్లాడు, అంతేగాని నేను జనరల్ బాడీలో మాట్లాడతానంటే అట్లా మాట్లాడారు. దయచేసి దాన్ని ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతుందని చెప్పలేదు, తప్పు చేయలేదు. మేము సిద్ధంగా ఉన్నాము. మనం లెటర్ పంపిద్దాము, తర్వాత వచ్చిన తర్వాత దాన్ని బట్టి వర్క్ తీసుకుని డబ్బులు తీసుకుని ఇబ్బంది లేదు. కానీ ఇది సమయం కాదు. జనరల్ బాడీలో నువ్వు ఎవరైనా మాట్లాడేదానికి అయ్యి ఉండొచ్చు, కానీ ఇది సమయం నీకు కాదు. ఇది నీ వేదిక కాదు. ఇక్కడ లేదా గవర్నమెంట్ ఇచ్చే బాధ్యత లేదా? ఏంటి జనరల్వాడీలో మనం శిక్షించుకోవడం కానీ కాదు. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ప్రతి బుధవారం మన ఆఫీసులో జరుగుతుంది మీటింగు. 20 మంది సర్పంచులు పిలిపిస్తాము. ఫీల్డ్ అసిస్టెంట్ని, టీఎల్ని అందరూ ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. అందరినీ సర్పంచులు కూడా రమ్మన్నారంటే కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది కదా మనకు కూడా. ఎవరు మండే టు సాటర్డే వరకు ఉంటుంది. మండే నుంచి 3 days మస్టర్లు పెడతారు. తర్వాత పెట్టినా తీసుకోదు సిస్టము. సో కాబట్టి సర్పంచులు రండి, ఎంపీటీసీలు రండి, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు, టీఏలు ఉంటారు, అందరూ కూర్చొని మాట్లాడదాము. ప్రతి బుధవారం జరుగుతుంది మీటింగ్ మన ఆఫీస్లోనే. అది సర్పంచులు సంబంధం లేదు. ఓలో ఎన్ఆర్ చేసే టీం మాత్రం పెట్టుకుంటారు. నేను అంటే ఇన్ని ఇప్పుడు మీరు రేస్ చేస్తారు కాబట్టి మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తాదని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం మేము, అంతే. అది ఓన్లీ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సర్పంచులు, ఎంపీటీసీలు నేను ఇన్వైట్ చేస్తున్నాను. నా మేరకు ఆమె మీటింగ్ పెడతాది బుధవారం రోజు.
మా దృష్టికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడగం. ఏం పని ఉంది? అంతేగాని చెప్పాలి. ఇది ఏదైనా ఎంత పనిలో ఇప్పుడు నార్మల్ గా ఏం ఇప్పుడు ఆటం సై గురించి మాట్లాడడం నార్మల్ మంది తెలిపింది అగ్రికల్చర్ మాట్లాడింది నార్మల్ మంది తెలిపింది అంటే వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చింది ఎక్కడ పని లేదు మేము ఎన్నుకోవడం లేదు కదా మీది వచ్చేది ఏంటంటే ప్రజలకి అనుకోవడం అనే సమస్య ఇది అది మా దృష్టికి వచ్చినప్పుడు అడగడం మా బాధ్యత ఓడడం అనుకుంటే అందుకే అన్న బుధవారం రండి, సర్పంచులందరూ కూడా వచ్చినారు కాబట్టి సర్పంచులందరూ కూడా బుధవారం ఆఫీస్ లోనే మీరందరూ రండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడండి. మీకు తెలియజేసాం అప్పుడు చేసుకోండి ఎక్కడ డబ్బులు ఎవరు ఎక్కడ తేడా వస్తే మనమే మాట్లాడుకుంటే గట్టిగా మాట్లాడుకుంటే తెలుస్తుంది ఎవరెవరు అది మీ ఆధారంలో మీరు కనెక్ట్ చేయాలి మేడం. ఇప్పుడే కదా చెప్పాను. చెప్పారు చెప్తాను. దాన్ని మీరు చేస్తాను. కనెక్ట్ చేసి పని చేసుకోండి. మన ఇద్దరి మధ్యలో పంచాయతీలో మాత్రం మీ కోఆపరేషన్ ఉంటేనే నేను చేయగలుగుతా. గ్రామస్తుల కోఆపరేషన్ లేకుండా ఉపాధి పనులు జరగవని అంటే పారదర్శకంగా ఉంటుంది. పేమెంట్ యూరో రిపోర్ట్ ఉంది, అన్నీ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, వర్క్ కూడా చూసుకోవచ్చు. లొకేషన్తో సహా మీరు సెలెక్ట్ మీరు అది కూడా మీరు ఆ వర్క్ దగ్గర ఇంట్లోనే కూర్చొని లొకేషన్ ఓపెన్ చేసుకుని గూగుల్ మ్యాప్లో ఎక్కడికి వెళ్ళామంటే మనకి అన్ని ఆల్రెడీ ఏదైతే కంప్లీట్ అయితే అన్నీ మనం చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ వస్తే నా దగ్గరికి వచ్చాక నేను నేర్పిస్తాను ఫస్ట్ టైం, మళ్ళీ సెకండ్ టైం సిఎస్ఎల్లో చూసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు. ఉపాధి హామీ పథకం పారదర్శకంగా జరుగుతుంది. పేమెంట్ కూడా స్ట్రైట్గా వాళ్ళ ఏపీబీఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ ఏ అకౌంట్కి వాళ్ళ ఆధార్ ఎనేబుల్ ఉంటుందో ఆ అకౌంట్కే బ్యాంక్ అకౌంట్ అండి. ఏదైనా ఉపాధి కూలి భార్యకు భార్యకే భర్తకు భర్తకే ఒకటి కూడా ఖచ్చితంగా వాళ్ళ పేమెంట్ వాళ్ళకే అవుతుంది. దయచేసి మీరు కూడా వర్క్ దగ్గర విజిట్ చేయండి. మస్టర్ దగ్గర మీకు అట్లా కనిపిస్తే రౌండప్ చేయండి. ఆ రౌండప్ చేసిన తర్వాత నేను ఆ మస్టర్ పేమెంట్ చేశానంటే మనకి నేను ఆడతాను. నేనే చెప్తున్నాను, ఏమనుకోవద్దండి, మీరు నాకు సహకరించండి. ఈరోజు అడిగారు మీరు ఛాలెంజ్ చేసుకుంటున్నా ఆ మాట అంటే వాడి పనికి రాకపోతే నీకు పని లేదు కదా. అవును, ఎవరికైనా వాడు పని చేస్తేనే ఇతను కూడా పేమెంట్ అది చూసుకోండి అమ్మా కొంచెం. మనకు నా దగ్గర కొంచెం దృష్టి నేను మాట్లాడుతున్నాను సార్. అసలు మేడం ఇప్పుడు ఆమె చెప్పింది కదా, అతను ఉన్నాడు ఇప్పుడు ఫీల్డ్ గతంలో జరిపింది, ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడండి. ఇప్పుడు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఏమైనా అంటున్నారా అది మాట్లాడండి, గతంలోది వదిలేయండి, ఇప్పుడు మాట్లాడండి. అంటే అది వదిలేసేయండి, అది జరిగిపోయింది. ఇప్పుడు మీ పంచాయతీలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఏమన్నా ఇస్తే చెప్పండి, ఇమీడియట్ గా పిలిపించి వార్నింగ్ ఇస్తాం అంతే. మీరు వెళ్ళండి, చూడండి, మీరు మీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్పొచ్చు. అక్కడే కదమ్మా, అది నచ్చినట్టుగా ఉంటుంది, వెళ్ళండి. మీరు మనుషులు కూడా మమేకమైనట్లు ఉంటుంది, ఏం పని చేస్తున్నారో తెలుస్తుంది. దాన్ని నేను కూడా పిలిచాను జరుగుతుంది. చెప్పారు పార్టీ గురించి చెప్పేది ఆ సపోర్ట్ అని లెక్కన ఆలోచించి ఇప్పుడు వాస్తవంగా వస్తానే ఒకటి పార్టీ రహితంగా ఎంపికైన మాట్లాడు సార్. ఒక విషయం, సాధారణ వ్యక్తికి కూలికి వచ్చిన వ్యక్తికి డబ్బులు సరిగ్గా పడుతుంది. వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వండి, ఎవరైనా సపోర్ట్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. ఆ వ్యక్తికి డబ్బులు పట్టి సాధారణ మీరు కరెక్ట్ కాదని చెప్పలేదు. వాస్తవంగా ఏంటంటే వారానికి మాకు కావాల్సింది లేబర్. ఆ లేబరు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ వేసుకోవాలి కంపల్సరీ. ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోతే సీనియర్ మేట్ వేస్తారు. సీనియర్ మేట్ ఖచ్చితంగా ఉంటారు. ఒకరిద్దరు సీనియర్ మేట్ ఉంటారు, వాళ్ళు వేస్తారు. వాళ్ళు కూడా లేనప్పుడు టీఏ వేస్తారు.